గొప్ప కార్యాలు మీరే జరిగించి అద్భుతం చేయండి, ఆశ్చర్యమైనటువంటి కార్యం జరిగించి కృప చూపించి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాల నుంచి కొన్ని మాటలు చదువుదాం. స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. గొర్రెలకు మంచి కాపరిని తండ్రి నన్ను ఎలాగూ ఎరుగును, నేను తండ్రిని ఎలాగూ ఎరుగును, అలాగే నా గొర్రెలను ఎరుగుదును. 11 నుంచి చదువుదాం. అంటే చాలండి. చూడండి, ఇక్కడ రాయబడుతున్న మాటలు ఏంటంటే, మరి నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతారని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వరిస్తున్న గొప్ప సందేశం. మరి చెప్పాలంటే ఇది మనకి తెలిసిన ఒక చాలా కాలం వింటున్న వృత్తాంతం అయినప్పటికీ కూడా మరి కాపరిని గురించి యేసు ప్రభు వారు ఇచ్చిన మంచి నిర్వచనం. మరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టేటువంటి ఆ యొక్క కాపరిగా మరి గొర్రెల కాపరి ఉంటాడని వాక్యం ద్వారాగా దేవుడు ఇశ్రాయేలీలో ఉన్న ఆ యొక్క గొర్రెల కాపరుల యొక్క జీవితాన్నే ఒక మరి ఎగ్జాంపుల్గా తీసుకుని తనను ఆ యొక్క గొర్రెల కాపరితో పోలుస్తూ ఈ మాటలు చెప్తా వస్తున్నాడు. నాటి కాలంలో వాళ్ళకు ఇశ్రాయేలీలు మరి ఆ యొక్క గొర్రెల కాపరుల యొక్క విధానం ఎలా ఉండేదంటే, వాళ్ళు మరి ప్రాణం సొంత గొర్రెలు అయితే వాటి కొరకు ప్రాణం పెట్టేటువంటి ఆ యొక్క వ్యక్తులుగా వాళ్ళు ఉంటారు. కాపరి యొక్క ఆ యొక్క స్థితిగతులు ఎట్లా ఉంటాయంటే, అవసరమైతే తోడేలు వచ్చినా, సింహం వచ్చినా, మనకి బైబిల్ గ్రంథంలో దావీదు ఎలాగైతే ఎదరికెదరికి వెళ్ళి మరి అక్కడ ఎలుగు వంటి సింహంతో దావీదు ఎలాగైతే పోరాడాడో, ఒక ఇశ్రాయేలు యొక్క గొర్రెల కాపరులు మరి తమ సొంత గొర్రెల నిమిత్తం అంతా వారు మరి పోరాడి ఆ గొర్రెల నిమిత్తం చాలా వాళ్ళు డేర్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అంటే వారికి ఉన్నటువంటి ఆ యొక్క మనసు, గొర్రెలు ఎళ్ళ మరి కాపరులకు ఉండేటువంటి మనసు మరి అట్లాంటిది. యేసు ప్రభు వారు ఈ యొక్క గొర్రెల కాపరుల గురించి ఇచ్చిన ఈ యొక్క సందేశం ఏదైతే ఉందో, ఆ యొక్క సందేశాలలో చాలా ప్రసంగాలు గొర్రెల కాపరుల మీద యేసు ప్రభు వారు చేసిన సందర్భాలు ఉన్నాయి. అందులో మరి తప్పిపోయినటువంటి గొర్రెని గురించి కూడా మనము వాక్యంలో చదువుతాం. మరి ఒక గొర్రె 100 గొర్రెలు మరి ఒక గొర్రెల కాపరి దగ్గర ఉంటే, ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రెని వెతికి పట్టుకోవడానికి ఆ గొర్రెల కాపరి వెతికి వెళ్తాడట. ఆ క్రమంలో తనతో పాటున 99 గొర్రెల్ని కూడా ఆ కొండల మీద విడిచిపెడతాడట. అంటే గొర్రెల కాపరికి ఉండేటువంటి ఆ యొక్క మనసు అట్లాంటిది. మరి ఇశ్రాయేలీల్లో ఇశ్రాయేలీల యొక్క గొర్రెల కాపర్లకు ఉండేటువంటి ఆ యొక్క మనసు అట్లాంటిది. కానీ అంత డెడికేషన్గా, అంత ప్రణాళిక తెగించి చేసేటువంటి ఆ యొక్క విధానం మరి నేటి రోజుల్లో మరి బంగారం కొరకు, డబ్బు కొరకు, ధనం కొరకు మరి చాలామంది చాలా రీతిలుగా మరి ఆ విధంగా పోరాడుతూ ఉంటారు. మరి కొన్నిసార్లు దొంగలు పడితే కూడా మరి ఆ దొంగలు చేతులు చిక్కబడిన వస్తువుల విషయంలో కానీ కొన్నిసార్లు చూడండి మరి చాలా చాకచక్యంగా వాళ్ళు ఎంత దొంగతనం చేసినా ఆ గొలుసుల్ని వాళ్ళు పట్టుకుని పోవడానికి ప్రయత్నించినా గుర్తుపట్టినటువంటి వాళ్ళు మాత్రం చాలా వరకు మొత్తం పోకుండా వాళ్ళు కాపాడుకోవడానికి ఎంతైనా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అట్లాగా మరి ఇవన్నీ మనం ఇన్సిడెంట్స్ అన్ని చూసినప్పుడు మనము అనుకుంటాం, అమ్మో ఎంత ప్రాణములకు తెగించి ఆ వ్యక్తులు
వాటి కొరకు పోరాడుతున్నారని అనిపిస్తుంది. కాబట్టి ఒక విధంగా మరి పోగొట్టుకునేటువంటి ఆ యొక్క విధానం ఏ వ్యక్తి కూడా తమ కష్టార్జితాన్ని పోగొట్టుకునేడానికి ఇష్టపడరు. ఇశ్రాయేలీయులు ఈ గొర్రెల్ని మేకల్ని మరి ఆ రీతిగా కష్టార్జితంగా వాళ్ళు భావిస్తూ ఉండేవారు. కాబట్టి వాళ్ళ యొక్క విధానం ఎట్లా ఉంటుందనంటే ప్రాణములకు తెగించినా సరే వాటి కొరకు ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళ ఆసక్తి ఎట్లాంటిదనంటే ఆ 99 ఆటలని విడిచిపెట్టి ఆ కొండల మీద ఆ తప్పిపోయిన గొర్రె కొరకు ఏ రీతిగా అయితే ఆ కాపరి వెతుక్కుంటూ వెళ్ళాడో ఆ రీతిగా నీ పరలోకపు తండ్రి ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్తా వచ్చాడు. అది దొరికినప్పుడు ఎలాగైతే ఆ కాపరి సంతోషపడతాడో ఆ రీతిగా తప్పిపోయిన ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో దొరికినప్పుడు అలాగా మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి సంతోషిస్తాడని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలుగా మరి ఈ యొక్క వృత్తాంతాలన్నీ విన్నప్పుడు మనము ఒక విషయాన్ని తప్పకుండా జ్ఞాపకం చేసుకుని గుర్తెరిగి ప్రభు సన్నిధిలో మనం ఒక శ్రేష్టమైనటువంటి విధానాన్ని కలిగి ఉండేలాగా మన జీవితాలని మలుచుకోవాలని మరి దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ యొక్క రాత్రికాల సమయం నందు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఆయన తన యొక్క గొర్రెలకి ముందుగా వెళ్తాడట. 9వ వచనం కాడి నుంచి చదువుదాం. 8వ వచనం కాడి నుంచి. నేనే ద్వారమును. ఏడవ వచనం గురించి కూడా చదువుదాం. చూడు 7వ వచనం. గొర్రెలతో పోవు ద్వారము నుండేనే గొర్రెలు వారి స్వరం వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా లోపల ఎవరైనా ప్రవేశించినట్లా వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచునుడును. హల్లెలూయా. ఎవరైనా ఆయన ద్వారాగా మరి వస్తే వాళ్ళు లోపలికి పోవచ్చు, బయటకు వెళ్ళచ్చు కూడా మేత మేయుచు ఉందురు అని వాక్యం ద్వారా ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుడు తన ద్వారానే దైవ కుమారుడు ద్వారాగానే మరి సమస్తం జరగాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. మరి చూపించేటువంటి వ్యక్తులు లేకుండా ఎట్లాగా దేవుని యొక్క విధానంలోకి ఒక వ్యక్తి మార్చబడగలుగుతాడు? మరి దేవుడు ఉన్నతుడు, ఆయన దిగి వచ్చి మానవ రూపాన దేవుని యొక్క లక్షణాలు మనుషుల్లో సంతరింప చేయడానికి ఆయన మానవుడిగా మార్చబడి ఆయన మానవుల్లో ఉన్న వ్యక్తులను తీసుకుని దైవ స్వభావంలోకి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి కాబట్టి ఈ క్రమంలో దేవుడు తన యొక్క చిత్తాన్ని వెల్లడిపరిచే క్రమంలో తను కాపరిగా తను ఇక్కడ పరిచయించుకుంటూ ఉన్నాడు. మరి కాపరి చేసేటువంటి పనులు ఎట్లా ఉంటున్నాయి అని అంటే 10-14 నుంచి ఇప్పుడు చదువుదాం. 10-11 నుంచి చదువుకుంటూ వెళ్దాం. 10-11 నుంచి చదువుదాం. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనను కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలకు విడిచిపెట్టి పారిపోవును. హల్లెలూయా. చూడండి, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడట. జీతగాడే. మరి అతను గొర్రెల కాపరి కాదు కనుకన అతను తోడేలు వచ్చి చూసి పారిపోతాడట. కాబట్టి మరి ఓన్కి జీతగాడికి ఒక తేడా ఉంటుంది. ఓన్గా ఉన్నటువంటి ఆ పరిస్థితి వేరుగా ఉంటుంది. అయితే గొర్రెలతో ప్రభు ఇక్కడ మనల్ని పోల్చడానికి గల కారణం దేవుని యొక్క వాక్యంలో మరి చూస్తున్నప్పుడు ప్రతివాడు కూడా గొర్రెల వలె త్రోవ తప్పి మరి పోయి తమ సొంత మార్గంలో నుండి వాళ్ళు తొలగిపోయినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. కాబట్టి మన ఆత్మల కాపరి అయిన తండ్రి మనకు ఒక గొర్రెల కాపరిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే కీర్తనకారుడు మరి కీర్తన గ్రంథం 100వ కీర్తనలో
ఏమంటున్నాడు చూడండి, 101 వచ్చిన కాడి నుంచి చదవండి. 100వ కీర్తన చాలా కంఠస్థమైన కీర్తన మీకు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనల్ని పుట్టించను, మనం ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. దేవుడు మనల్ని ఆయన మేపు గొర్రెలుగా పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాట కొరకు ఈ కీర్తన అంతా చెప్పించడం మరి దేవుని సన్నిధిలో మరి ఎందు నిమిత్తం ఆ యొక్క విధానం అంటే, మనుషులు ఎట్లా ఉంటున్నారనంటే వారు ఏ విషయం గురించి ఆలోచించేటువంటి విధానంలో లేరు. ఒక విధంగా చూసినప్పుడు ఒకరు ఏదైనా చేస్తే దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏదైనా మరి కొత్త పోకడ ఏదైనా వస్తే దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక విషయం గురించి ఒక విధంగా అది ఎందుకు ఏంటి అనేటువంటి ఆ యొక్క సందర్భాల గురించి మనుషులు ఏ రీతిగా కూడా ఒక ఆలోచించేటువంటి ఆ యొక్క విధానం ఏం లేదు. అది ఒక వెరైటీ అన్నట్టు. మరి ఏ విషయాన్ని కూడా ఆలోచించకుండానే మనం ఈ విధంగా ప్రవర్తిస్తే ఏ రకంగా అది సంకేతం, ఈ విధంగా ప్రవర్తిస్తే అది ప్రజలకు ఎలాంటి సందేశాత్మకంగా వెళ్తుంది అనేటువంటి ఈ యొక్క విధానాలు ఏమీ లేవు నేటి రోజులను బట్టి చూసుకుంటే. కాబట్టి ఏదో చెయ్యాలి అనేటువంటి ఒక ధోరణి చొప్పున చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. పని చేస్తున్నారు కానీ మరి ఏం పని చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. అంటే నిర్లక్ష్యంగా చెయ్యాలని చేయడం కాదు, కానీ అసలు ఏం కట్ అవుతుంది, ఏమి అది స్క్రోల్ అవుతుంది, స్క్రోల్ అయితే అది ఎంత రెస్పాన్స్ నెగిటివ్గా వెళ్తుంది, ఏం లేవు వాళ్ళకి. ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వర్క్ చేసే వాళ్ళకి అస్సలు. ఒక రోజు కూర్చున్నాం మందిరంలో కూర్చుంటే విజయన్న గారు విజయన్న గారు అన్నాడు అనమాట, ఈ సౌండ్ దగ్గర కూర్చున్న వాడి దగ్గర ఒకటండి, సౌండ్ ఆపరేట్ చేసేవాడికి ఒకటి, తర్వాత డ్రైవింగ్ చేసేవాడికండి నిజంగా చాలా వాళ్ళు మనల్ని ఆడుకుంటారండి. ఒక టైం వస్తే మామూలుగా ఆడుకోరని చెప్పి అన్నాడు. అనేసి ఏమన్నాడంటే ఒక్క మాట, నిజంగా వాళ్ళు ఏడిపించినట్టుగా ఇంకొకరు ఏడిపించారట. ఆయన 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 బాధపడిన విధంగా చెప్తున్నాడు. అంటే ఇక మెయిన్ అసలు ఏంటి, మొత్తం విధానం అంతా వాళ్ళ మీద నుంచి వెళ్తుంది. విచిత్రం ఏంటంటే వాళ్ళకే దెయ్యాలు పట్టేస్తూ ఉంటాయి, వాళ్ళకే ఎదుటి వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు వాళ్ళకు చేసే వర్క్ కానీ ఇవన్నీ చాలా అది ఇబ్బందికరంగా ఉంటాయి. ఇదిగో మనం మందసం మోస్తున్నాం, దేవుని మందిరం, దేవుని వాక్యాన్ని మోసుకెళ్ళే వాహక విధానం, ఇలాంటి చాలా చాలా విషయాలు ఉంటాయి.
కానీ వర్క్ చేసేటప్పుడు దాన్ని అవేమి ఆ టైంకి అంతే, అది ఇంకా ఆ పరిస్థితి బట్టి. ఎందుకు ఈ మాటలు ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, చాలా సందర్భాల్లో చాలా విషయాలు మనం చూస్తున్నప్పుడు చాలా ఒక విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తి చేస్తున్నటువంటి ఆ యొక్క విధానం, అంటే మనం ఏం చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో, మనం చేస్తున్న వర్క్ ఏ రకమైనటువంటి సందేశంగా వెళ్తుంది ఓ వ్యక్తికి అనే విషయాన్ని చాలా సందర్భాల్లో మనుషులు పట్టించుకోరు. కానీ దేవుడు మరి ఈ అన్ని విషయాల్ని కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే, నీ గురించి ఏంటో నీకు తెలియదు కాబట్టి, నీ గురించి ఏంటో నీకు అర్థం కావట్లేదు కాబట్టి ఆ విధంగా. ఎందుకంటే చాలామంది జీవితాల్లో వారు త్రోవ తప్పినటువంటి ఆ యొక్క విధానాలు, గొర్రెల వలె త్రోవ తప్పినటువంటి విధానంగా ఉంటూ ఉంటారు. మరి త్రోవ తప్పిన ఈ క్రమంలో మరి ఏదో ఒక వెరైటీ వర్క్ చేసామా లేదా అనే విధానం, ఏదో ఒక వెరైటీ చేస్తున్నామా లేదా అనేటువంటి విధానమే తప్ప, ఈ వెరైటీ వల్ల అవతల వ్యక్తికి ఎలాగా అది సందేశం వెళ్తుందో అనేటువంటి ఆ యొక్క కొంచెం కూడా ఆలోచన లేకపోవడం. ఎందుకంటే ఇప్పుడు వెరైటీ చేసావు కరెక్టే, వెరైటీ చేస్తున్నప్పుడు దానికి ఒక సందేశం ఉంటుంది కదా. ఖచ్చితంగా ఒక సిచ్యువేషన్ మనం సెట్ చేసినప్పుడు కానీ, దాన్ని ఊహించేటప్పుడు కానీ, కనీసం కూర్చుని దాన్ని అవతల వ్యక్తి ఎలా అర్థం చేసుకుంటాడు, అవతల వ్యక్తి రిసీవ్ చేసుకునేటప్పుడు ఏ రకంగా ఉంటుంది, ఈ సిచ్యువేషన్స్ ఏమి నాకు అవసరం లేదనుకుంటూ ఉంటారు. కానీ పబ్లిక్లోకి వెళ్తున్నప్పుడు, మరి పబ్లిక్ మధ్యన మనం ఉంటున్నప్పుడు మరి ఖచ్చితంగా వీటన్నిటిని గుర్తు చేసుకోవాలి. కానీ ఈ విషయాలు అనేటువంటివి మనుషులు మర్చిపోతూ ఉంటారు. కాబట్టి మరి త్రోవ తప్పిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అని యేసుప్రభువు వారు అన్నాడు. అందుకే త్రోవ తప్పినటువంటి విధానం, వాళ్ళు గొర్రెల వలె త్రోవ తప్పినటువంటి విధానంగా ఉన్న చేతన. ఎందుకంటే గొర్రెలు అనే మాట ఎందుకు పోల్చడమైంది, ఒక విధంగా ఒకళ్ళు ఏం చేస్తారో వెరైటీ కదా అని వీళ్ళు అదే చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఒకళ్ళు ఏం చేస్తే అది వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు ఏ వస్త్రధారణ అయితే అది, ఏ మాటలు అయితే ఆ మాట, వాళ్ళు ఏ బూతు మాట్లాడితే వీళ్ళు అదే బూతు మాట్లాడతారు ఇక్కడ. మరి ఏమైతే ఆ యొక్క విధానాలు అంటే ఒక పోకడ అనేటువంటిది మనుషులు లోకమంతటా కూడా ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిని, ఒక ప్రత్యేకమైన ఒక వ్యూ ఆఫ్ పాయింట్ని తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది వచ్చే ఆ యొక్క పరిస్థితిని బట్టి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉన్న, ఏ రకంగా దాన్ని రిసీవింగ్ అనేటువంటిది ఉంటుందనే విషయాన్ని మనుషులు ఒక గుర్తించలేనటువంటి విధానంగా ఉంటున్నారు. ఎందుకని మనతో పాటు మన ముందు ఒకళ్ళు ఎవరో ఇలా చేశారు, మనం చేసుకుంటూ దాన్ని వెళ్ళడమే అనేటువంటిది ఒక విధానం అనమాట. మన ముందు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో దీన్ని ఒకళ్ళు చేశారు, దాన్ని మనం చేసుకుంటూ వెళ్ళాలి అనేటువంటి విధానమే తప్ప ఎందు నిమిత్తం వాళ్ళు ఆ రకంగా ఆ పద్ధతిని పాటించారు, ఎందు నిమిత్తం ఆ యొక్క రాంగ్ అది జరిగింది, దానివల్ల వచ్చే లాభ నష్టాలు ఏంటి, ఇవి ఆలోచించుకునే ఖాళీ లేదట. అందుకే త్రోవ తప్పైన ప్రజలని చెప్పి మరి గొర్రెలని ప్రభు పోల్చాడు. కాబట్టి మాదిరి చూపించడానికి ఆత్మలకు కాపరిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆ క్రమంలో ఆయన తాను అర్పణగా బలిగా కూడా చేసుకోవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెడతాను. ఎందుకు? అవి సొంత గొర్రెలు అని ఆయన చెప్తున్నాడు. సొంత గొర్రెలు. మరి జీతగాడే. ఇప్పుడు జీతగాడు కాబట్టి వాడు గొర్రెలు కాబట్టి కాదు కాబట్టి మరి తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోతాడట. తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోతాడు. అట్లాంటి పరిస్థితులు, అంటే ఒక వ్యక్తి ఒక సిచ్యువేషన్ ఓన్ చేసుకున్న ఆ యొక్క విధానానికి, నామకావాస్య చేసిన విధానానికి చాలా తేడా ఉంటుంది. ఓన్గా చేసుకున్న వ్యక్తులు అనుకోండి, దాన్ని ఎంత మాత్రం కూడా విడిచిపెట్టరు. ఆ పని ఏదైతే ఉందో దాన్ని సొంతం చేసుకున్నటువంటి వ్యక్తులు, అది ఓన్గా అని భావించిన వ్యక్తులు దాన్ని ఎలా చేస్తారనంటే ఇక దాన్ని చూసుకోకలేదు మనం.
అలాగా ఆ సిచ్యువేషన్ని వాళ్ళు చేసుకుంటూ వస్తారు. కానీ ఎవరైతే నెట్టడమో లేకపోతే ప్రోత్సహించటమో లేకపోతే ఎంకరేజ్మెంట్ చేసి మనం చేయటమో ఇలా చేయడం ద్వారాగా చేసే పనులు ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి. ఎంకరేజ్ ఆ రోజు మనం కొంచెం అలర్ట్గా లేవనుకోండి, ఇంకా అరకొరగానే అవి ఉంటాయి. అరకొరగానే మళ్ళీ మనం కళ్ళు తెరిచి మళ్ళీ ఆ యొక్క పని మనం చూసేదాకా దానికి గతి గచ్చంతరం ఉండదు ఒక్కోసారి. అలాంటి సిచ్యువేషన్స్ అనేటువంటివి మరి లోకంలో మనం ఉంటాయి. కానీ దేవుడైతే అలాంటి వారి విధానంలో కాకుండా ఓన్ చేసుకుంటున్నాడు. తన యొక్క పనిని ఓన్ చేసుకుంటూ తన యొక్క ప్రత్యక్షతని ఇక్కడ బయలుపరుస్తూ ఉంటారు. నా గొర్రెలు నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్తూ, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు అంటున్నాడు. హల్లెలూయా. జీతగాడు అని చెప్తున్నాడు. మరి ఇంకా గొర్రెల కాపరి చేసేటువంటి పనులు 14వ వచనం కానీ చదువుదాం. 14 ఆ ఆ ఆ ఆ చూడండి, గొర్రెలు కాపరిగా మరి ఆయన తన ప్రాణం పెడుతున్న ఆ యొక్క సందర్భాన్ని ఒక అధికార రూపకంగా ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. మరి ఎవరినో నా ప్రాణము తీయలేడు, కానీ నా అంతటా నేనే దాన్ని పెడతా ఉన్నాను. మరి దాన్ని పెట్టుటకు తిరిగి తీసుకుంటానికి కూడా నాకు అధికారం ఇవ్వబడింది అని ప్రభు చెప్తున్నాడు. 24వ వచనం కానీ చదువుదాం. 24వ వచనం కాంచి 26 చదువుదాం. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చున్నాను గనుక. హల్లెలూయా, హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరం వినును అంటే చూడండి, మరి నిజంగా ఒక విధంగా దేవుడు దైవ కుమారుడికి తన బిడ్డల ఎడల ఉన్న గొప్ప నిశ్చయత దీంట్లో మరి కనిపిస్తూ ఉంటుంది. మరి నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవనం ఇచ్చున్నాను కనుక ఎవడును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రశస్తమైనటువంటి ఆ యొక్క నామాన మరి నేను చెప్పేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క సందేశం ఏంటంటే, దేవునికి మనిషికి మధ్యన హృదయ సంబంధాన్ని దేవుడికి నేర్పిస్తున్నాడు. నువ్వు ఆయన స్వరం ఎరిగే వ్యక్తిగా ఉండాలి, ఆయన స్వరూప దర్శనం పొందే వ్యక్తిగా ఉండాలి, ఆయన స్వరాన్ని గుర్తుపట్టే, ఆయన వెంబడించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నీకు ఆయన నిత్య ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అవి ఎంత మాత్రమూ నీ దగ్గర నుంచి అవి తొలగిపో. కాబట్టి దేవుడు ఎవడనో ఆయన యొద్ద నుంచి వాటిని తీసుకుని పోడట. ఇది 2 విషయాలు మనకు సూచిస్తుంది. ఒకటి, కాపరి మరి సంఘస్థుల మధ్య సంబంధం. 2, మరి కాపరి మరి దేవుని బిడ్డల మధ్య సంబంధాన్ని కూడా ఇది సూచిస్తూ ఉంది. ఒక దినాన నేను ఒక దైవజనుడితో మాట్లాడుతూ ఉంటే ఆయన సంఘ సభ్యులతో నన్ను మాట్లాడమంటే నా గొర్రెలు నా స్వరం వినును అని వాక్యంలో ఉంది కదా. నీ గొర్రెలు నీ స్వరమే వింటే నా స్వరం విను, నువ్వే మాట్లాడాలంటుంటే నవ్వుతున్నాడు. అంటే ఒక విధంగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క మరి మాటలు ఏవైతే ఉంటున్నాయో, దేవుడు ఒక విధంగా ఒక వ్యక్తికి కొంతమందిని అప్పగిస్తాడు, లేదా కొంతమందికితో సహవాసాన్ని ఇస్తాడు. మరి వారికి అర్థమయ్యేలాగా దేవుడు పెడతాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఆయన స్వరం వినేవారిగా మనం ఉండాలి, ఆయన స్వరూప దర్శనం పొందేవారిగా మనం ఉండాలి. ఎందుకు మన కొరకు ప్రాణం పెట్టాడు ప్రభు? ఆయనకు మనం అత్యంత సమీపముగా జీవించినట్లుగా. హల్లెలూయా.
ఆయన మనం వెంబడించినట్లుగా, ఆయన ఇచ్చే నిత్య జీవం పొందినట్లుగా దేవుడు తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. హల్లెలూయా. ఆయన ప్రాణం పెట్టిన ఆ యొక్క అద్భుతమైన సందర్భం, ఆ యొక్క అద్భుతమైనటువంటి అద్భుతమైన విధానం మనం చూసినప్పుడు ఆయన ప్రేమ దాంట్లో మనకి కనిపిస్తూ ఉంది. సంపూర్ణమైన ఆయన ప్రేమ అందులో మనకు మూర్తిస్తూ ఉంది. మరి ఆ యొక్క ప్రేమను, కనికరాన్ని మనం పొందడానికి, ఒకవేళ ఎందుకు ప్రభా ఇంత పాపిని నన్ను క్షమించావు అని అంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాననే మాట మరి ఆయనలో నుంచి మనం వినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డగా మనం ఆయన మనం ప్రేమించకపోయినా ఆయన మనల్ని ప్రేమించిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనం వెతికేవారిగా లేకపోయినా ఆయన మనల్ని వెతికి వచ్చిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏమీ చేయజాలని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలుగా మనకు ఒక ఆశ, నిరీక్షణ ఉంది ఆయనలో. దేవుని బిడ్డలుగా ఆయనలో గొప్ప సంతోషమును, ఆనందమును ఉన్నది. కాబట్టి ఆయన గురించి మనము వెతికినప్పుడు ఆయన తను పరిచయించుకునే దేవుడే ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు కీర్తన 34:8 మంచి మాటను చూడండి. కీర్తనలు 34:8 యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. హల్లెలూయా. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు. ఉత్తముడు, యథార్థవంతుడు, ఆయన మంచి దేవుడై ఉన్నాడు, గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి రుచి చూచి ఆయన్ని తెలుసుకునే గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా ఆయన సన్నిధిలో గొప్ప సంతోషం, ఆయన సన్నిధిలో గొప్ప ఆనందం. దేవుని యొక్క వాక్యాల కీర్తన 36 7-9 చదువుదాం. దేవా, నరులు నీ రెక్కల నీడలను ఆశ్రయించి ఉన్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృష్టి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి తాగించుచున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. నీ మందిరంలోని సమృద్ధి చేత వారు తృప్తి నొందుతున్నారు, సంతృష్టి నొందుతా ఉన్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది వారికి నువ్వు త్రాగించుచున్నావు. హల్లెలూయా. బట్టి దేవుని బిడ్డలుగా ఆయన మనకిచ్చిన గొప్ప ఆధిక్యత. కీర్తన 34:10 నుంచి చదువుకుంటూ వెళ్తాం. మంచి వాగ్దాన వచనాలు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. అడవిలో సింహపు పిల్లలకి అవి లేమి కలిగి ఉంటాయంట, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని వాక్యం చెప్తుంది. ఇంకా ఈ 11వ వచనం కూడా చదువుదాం. బ్రతక గోడువాడు ఎవరైనా ఉన్నాడా? మేలు నొందొచ్చు అనేక దినములు. బ్రతక గోడువాడు ఎవరైనా ఉన్నారా? చెడ్డ మాటలు పలకకుండా, నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకునము. కీడు చేయటమని మేలు చేయము. సమాధానం వెతికి దానిని వెంటాడము. చూడండి, దేవుడు చెడ్డదాన్ని అసహించుకుని మంచిదాన్ని చేయడం, సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడడం, కీడు చేయటం అని తప్పించబడడం, మేలు చేయడం, ఎన్నెన్ని విషయాలు. ఇవన్నీ దేని కొరకంట? అనేక దినములు భూమి మీద బ్రతక కోరినట్లుగా దేవుని సన్నిధానంలో దీర్ఘాయుష్మంతులు ఉన్నట్లుగా సూత్రాలు. దీర్ఘాయుష్మంతులుగా ఉండడానికి సూత్రాలు. ఒకవేళ
దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అని ఒకవేళ నువ్వు అనుకుంటే ఇవన్నీ మనం ఒకవేళ కనుక ఆ సాధన చేసుకుంటూ వెళ్తే మరి నిజంగా ఇంకెక్కువ మరి ఎక్కువ కాలం కూడా జీవించడానికి అవకాశం ఉంది అని మరి ప్రభు ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. తర్వాత కంటిన్యూ చేయండి. యెహోవా సన్నిధిని నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. హల్లెలూయా, హల్లెలూయా. విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు కలిగిన వారిని ఆయన రక్షించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇది ఎంత కాపరి యొక్క మనసు. దేవుడు తన యొక్క మనసును తన వాక్యంలో రాస్తూ వస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఇవన్నీ మనం చదువుతూ వెళ్తే చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. వరుస ఇంకొంచెం చదువుదాం కంటిన్యూ. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వారి ఎముకలన్నిటిని కాపాడును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి వాగ్దానాల ప్రకారంగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఉండేటువంటి వారి జీవితాల్లో, ఆయన కొరకు నమ్మకమైన సాక్షులుగా ఉండేవారి జీవితాల్లో దేవుడు ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా. అటు దేవుని బిడ్డలుగా ఆయన కొరకు నిలబడడానికి, ఆయన తట్టు తిరగడానికి, ఆయన పైన ఆధారపడడానికి మనం ఎక్కువగా ఆశపడినప్పుడు దేవుడే ఆశ్చర్యకరంగా మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనకు మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టేవాడిగా ఉంటాడు. మరి దేవుని యొక్క సన్నిధిలో ఆయన స్వరాన్ని వినిపించేవాడిగా ఉంటాడు. ఆయన స్వరం ద్వారాగా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన మన ముందు నడుస్తాడు, మనకు ఆయన త్రోవను కనిపింపజేస్తాడు. ఆయన యొక్క మరి త్రోవను కనిపింపజేసే దేవుడు. చెప్పాలంటే ఆయన యొక్క మరి విధానాన్ని అంతటి కూడా మన ముందు నడిపించి ఆయన బలపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈ యొక్క కాపరి యొక్క కీర్తన కూడా ఈ సందర్భంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ఈ కాపరి అనే అంశం వచ్చినప్పుడల్లా కూడా మరి ఇది దేవుని సేవకుడికి, లేకపోతే దేవునికి, దైవజనుడికి, మరి అందరికీ కూడా ఈ మాటలు వర్తిస్తాయి. చెప్పాలంటే దేవుడు ఒక్కొక్క వ్యక్తి పట్ల ఎట్లా ఉంటాడో, ఏ రీతిగా ఉంటాడో ఆయన భక్తుల ద్వారాగా దేవుడు మనతో ఇక్కడ మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి కాపరి మీకు కీర్తన మీకు తెలుసు కదా, 23వ కీర్తన కంఠస్థం కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నారు కాబట్టి మరి తీయకుండానే చదివేస్తారు. కాబట్టి నేనే చెప్పేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. తీయండి అయినా సరే. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదా, లేమి కలగదు. పచ్చిగల చోట్లను ఆయనను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలం యొద్ద నన్ను నడిపించున్నాడు. నా ప్రాణమునకు ఇక్కడి నుంచి మనం ధ్యానం చేద్దాం. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించున్నాడు. హల్లెలూయా. మరి తన నామమును బట్టి ఏం చేస్తున్నాడంట? నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. అంటే ఆయన కాపరిగా ఉండి మన కొరతలన్నీ తీరుస్తున్నాడు. కావలసిన ఆహారమును, ఆరోగ్యమును, విశ్రాంతిని కలిగిస్తున్నాడు. తర్వాత ఆయనలో పెట్టి మనల్ని ఏం చేస్తున్నాడు? ఇక్కడ నీతి మార్గంలో నడిపిస్తున్నాడట. హల్లెలూయా. నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. ఆ నీతి మార్గంలో నడిపించే ఆ యొక్క తీరు మనకేం చేస్తుంది? అది గాఢాంధకారపు
ఆ, ఆ, నన్ను ఆదరించును. హల్లెలూయా. గాఢాంధకారపు లోయ ఈ మనకు చుట్టూ వచ్చిన ఏ అపాయానికి భయపడం. ఆయన దుడ్డుకర్ర దండము కూడా మనల్ని ఆదరిస్తుంది. దుడ్డుకర్ర దేని కొరకు? క్రమంగా నడిపించడానికి. దండము కా ఆహారాన్ని మనకి అందని ఆహారానికి కూడా అందించడానికి. ఎందుకంటే దండం అని అంటే గొడుగులాగా చివర ఒక వంకరగా ఉంటుంది. అది అందని ఆకులను కూడా కాపరి కొన్ని చోట్ల ఆ గొర్రెకి అందిస్తాడు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క సన్నిధానంలో ఓ పచ్చిక బయలు నడిపించడమే కాకుండా మరి అందని ఆహారాన్ని, శ్రేష్టమైన ఆహారాన్ని ఆ యొక్క గొర్రెకు కాపరి అందిస్తాడు. అంతేకాదు త్రోవ తప్పుతుంది అనుకోండి గొర్రె, దాన్ని దండంతో శిక్షిస్తాడు. ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. గాఢాంధకారపు లోయలో మరి ఆ గాఢాంధకారపు లోయ రెండు విషయాలు, రెండు సందర్భాలు మరి ఆ లోయలోకి వెళ్ళినప్పుడు జరుగుతాయి. ఒకటి ఏంటంటే వెళ్ళే త్రోవ కనబడక త్రోవ తప్పిపోయే పరిస్థితి ఉంటుంది. లేదా దొరికే ఆహారము కనిపించకపోవచ్చు. ఆ త్రోవ తప్పిపోయే పరిస్థితికి ఏమో దండం, ఆహారం ఆ త్రోవ తప్పిపోయే పరిస్థితికి ఏమో దుడ్డు కర్ర, మరి ఆహారం కనిపించని అందని సందర్భంలోనేమో దండం. దావీదుకి దేవుడు అలా చేశాడా లేదా? దావీదుకి అలా చేశాడు లేదా? ఎవరి విషయంలో, ఏ సందర్భంలో? ఎవరు? ఊరియా భార్య అయిన బెత్షెబ విషయంలో దేవుడు తన దండాన్ని మరి దేవుడు చూపించాడు అనమాట. ఆ దెబ్బకి వృద్ధాప్యంలో కూడా దావీదు అరణ్యాలంట పరుగులు పెట్టాల్సిన పరిస్థితులు వచ్చేసినాయి. అంటే దేవుని సందులోకి వచ్చిన తర్వాత నిప్పు, మరి ఒక విధంగా చెప్పాలంటే అది ప్రేమ అయితే ఎంతైతే మనకు ఉంటుందో, ప్రేమతో పాటుగా కూడా కొన్నిసార్లు శిక్ష కూడా ఉంటుంది. కొన్నిసార్లు శిక్షలాగా కూడా ఉంటుంది. ఓ దైవజనుడు, మరి ఆయన ఆర్ఆర్కే మూర్తి గారు, ఆయన మరి వాస్తవంగా ఒకనొక సమయంలో అనుకున్నాడట, నేను ఈ మీటింగ్కి వెళ్ళకపోతే ఆ మీటింగ్ జరగదు అనుకున్నాడట. పాపం అనుకున్నాడట. అనుకోవడమే, జస్ట్ అనుకుంటుంతోనే. అయితే మీటింగ్ బయలుదేరుతా ఉంటే ప్రార్థన చేసుకున్నాడట. ప్రార్థన చేసుకుంటే ఈ ప్రార్థనలో ఉన్నప్పుడు ఈయనకి అలవాటు ఉంది, ఒక అలవాటు. మరి ఇప్పటికీ చాలాసేపు ప్రార్థన మొదలెడితే చాలాసేపు చేస్తాడు. చూడండి, కొంతమంది చూడండి ఆవరాలు చేసుకుంటూ పోతా, ఇక అది ఏటో అర్థం అవుతుంది అసలు. ఆ యొక్క కొంచెం ఇన్ని మనం కాస్తంత రాగం అందిస్తున్నాడు, మనకే భయమేస్తుంది. ఇదేట్రా బాబు, ఈ రాగాలు అందించుకునే బాధ ఎట్రా బాబు అనిపిస్తుంది నాకు. ఈ కుండు రాగాలు తీసుకోవాల్సి వస్తుంది, లేకపోతే అశ్వనాల్సి వస్తుంది, ఉశ్వనాల్సి వస్తుంది. ఏమన్నా సరే ఆపరాలు ప్రార్థన. ఒకసారి ఎందుకంటే ఆరోగ్యమూర్తి కదా వాక్యం విన్నాను ఒకటి, అరగంట సేపు ప్రార్థన చేశాడు వాక్యానికి ముందు. ఒకసారి చేసి పైగా ప్రార్థన ముగించాక అంటాడు, ఏంటి ఎంతసేపు ప్రార్థన చేశాను అనుకుంటున్నారా, నేను ఇలాగే చేస్తాను అన్నాడు. ఇలాగే చేస్తానంటే ఇది వాక్యం అది బాగానే ఉంది, కానీ అది నవ్వు వచ్చింది అన్నమాట. అయితే మొత్తానికి అలాంటి ప్రార్థన ఏదో చేసాడో ఏమో తెలియదు, కానీ ఆ యొక్క సిచ్యువేషన్కి ఏమైందంటే ప్రార్థన స్టార్ట్ చేసాడు ఈయన బయలుదేరడానికి. ఈ లోపలికి బయట రూమ్ బాయ్ తలుపు లేకుండా వెళ్ళిపోయేటి అని చెప్పి ఆడు తలుపు వేసాడు. పాటలపై పాటలు పాడేస్తున్నారు అక్కడ అవతల. ఈయనేం రావట్లేదు. ఈయన ఆ బుర్ర ఉన్న వాళ్ళు కూడా వచ్చాడా, ఆయన ఏమయ్యాడు అని వస్తాడని చూస్తున్నారేమో ఏంటో తెలియదు. మరి ప్రార్థనలు కూర్చొని పెట్టుకున్నారు. మొత్తానికి వాళ్ళెప్పటికి రాకపోయేటప్పటికి అక్కడ ఎవరో చిన్న సేవకుడు ఉన్నాడట. ఆయన లేపరు, నువ్వు వాక్యం చెప్పరా, వాళ్ళ పాస్టర్ గారు రాలేదు అని అన్నారట. అంటే ఆ వ్యక్తి వాక్యం చెప్తుంటే
అనేక మంది ఒప్పించబడి అనేకులు పశ్చాత్తాపడి యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించారట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆ కార్యాలు అంటే అంత పెద్ద సేవకుడైనప్పటికీ కూడా మరి తనకున్నటువంటి ఆ యొక్క ఈ చిన్న చిన్న విషయాలు కూడా అంటే తన యొక్క పత్రికల్లో గట్రా ఆయా సందర్భాల్లో దీనత్వంతో ఇలాంటి వాటిని ఒప్పుకొని రాస్తూ ఉండేవాడు ఆయన. మరి ఆ దీనత్వం చాలా గొప్పది. మామూలుగా ఫెయిల్యూర్స్ రాయరు ఎవరు కూడా, అలాంటి ఫెయిల్ కానీ దేవుని నా మహిమార్థమే ఆయన ఈ యొక్క మాటలో తన అనుభవాల్లో రాసుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. మరి అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎలాంటి వ్యక్తులకైనా ఆయా బలహీనతలు తాకుతూ ఉండొచ్చు, కొంచెం ఓవర్ లుక్లో, ఒకవేళ ఓవర్ పరిస్థితుల్లో. కానీ దేవుడు ఒప్పుకోడు. మనం ఎంత పెద్దవాళ్ళమే, ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళిపోయినప్పటికీ కూడా దేవుడు ఖచ్చితంగా ఆ విషయాలన్నీ పాయింట్అవుట్ నోటీస్ చేస్తాడు. మనం అనుకోవడానికి వీల్లేదు ఏ విషయంలో కూడా. కానీ ఆ వ్యక్తి అంత గొప్ప దైవజనుడు. మరి దాదాపు ఆ రోజుల్లోనే నెల ప్రసంగాలకి 26 ప్రసంగాలకి ఆ రోజుల్లో 22 లక్షలు ఖర్చు పెట్టేవాడట. 22 లక్షలు మీకు ఇచ్చే 15 నిమిషాలు 10 నిమిషాలు వాక్యం చెప్పేవాడు. అంతే ఆయన 10 నిమిషాలు వాక్యం చెప్పేవాడు. నెలకి ఆ స్లాట్ 22 లక్షలట. ఇప్పుడు ఒక సాక్ష్యంలో బయటకు వచ్చినాయి ఇవన్నీ కూడా. మరి అందుకే ఆయన అంటే అంత వచ్చే పొరలు పెట్టి జనాలు వెళ్ళేవారు వస్తున్నాడనంటే అంత అంత ప్రయాసపడి ప్రయాసంతో కూడిన గొప్ప పరిచర్యలు వాళ్ళు చేశారు అన్నటి రోజుల్లో. మరి నేడు కూడా అలాంటి పరిచర్యలు జరుగుతున్నాయి. అలాంటి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నేను చెప్పేటువంటి మాట ఏంటంటే మరి దేవుని యొక్క సన్నిధానంలో మరి అంత గొప్ప ఘనమైన పరిచర్య చేస్తున్నాడు కదా. మరి అయ్యో నా సేవకుడు కదా, అయ్యో నా బిడ్డ నేర్పించడానికి నేను నేర్పించను అని అనలేదు దేవుడు. ఖచ్చితంగా తండ్రిగా హక్కును చేర్చుకుని అన్ని ఎలాగైతే చూసుకుంటున్నాడో ఆత్మీయ మార్గాల్లో మరి ఆయా సేవకుల్ని లేదా ఆయా బిడ్డల్ని మరి అలనాటు దావీదు మొదలుకుని నేటి కొత్త నిబంధన భక్తులు మన కాలం వరకు కూడా దేవుడు ఆయా సందర్భాల్లో ఎక్కడెక్కడైనా ఎవరైనా లైన్ టచ్ తప్పుతుంటే ఖచ్చితంగా దానికి దేవుడు ఖచ్చితంగా గద్దించిన సందర్భాలు ఉన్నాయి. ఒక దైవజనుడు తన అనుభవాన్ని ఇలా చెప్తా వచ్చాడు. యోబుకి అన్ని కష్టాలు వచ్చినాయి కదా. యోబుకి అన్ని కష్టాలు వచ్చిన తర్వాత, వృద్ధాప్యం అయిపోయిన తర్వాత మరి ఆయనకి అంత వృద్ధాప్యంలో రెండంతల ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు కదా. ఇచ్చినటువంటి ఈ యొక్క ఆశీర్వాదం అతనికి ఏం సంతోషం కలిగించి ఉంటుంది అసలు ఆ యొక్క వృద్ధాప్యంలో, ఆ పరిస్థితుల్లో అని అంటే గంభీర స్వరంతో దేవుడు మాట్లాడట. యోబుకి మరో జీవితాన్ని దేవుడు ఇచ్చాను అన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే 140 సంవత్సరాలు బ్రతికాడు శ్రమ తర్వాత. అంటే అంతా అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఆశీర్దిస్తే ఏంటిలే అన్నట్టు అనమాట. ఆయన నిరుత్సాహం. మరొక దేవుడు ఒప్పుకోలేదు, గద్దించాడు. గంభీర స్వరంతో అన్నాడంట 140 సంవత్సరాలు మరొక జీవితాన్ని యోబుకి ఇచ్చాను అన్నాడట. అంటే ఒక్క ఇంచు తప్పినా కూడా ఒకవేళ దేవుడు వెంటనే స్పందించిన గొప్ప గొప్ప నీతిమంతులు వాళ్ళందరూ కూడా మామూలు కాదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి వ్యక్తులు మామూలు భక్తులేం కాదు. వాళ్ళు గొప్ప గొప్ప నీతిమంతులు, గొప్ప గొప్ప వాళ్ళు. మరి వాళ్ళ గూటికి కూడా మనం సరిపోం. మరి అలాంటి గొప్ప వ్యక్తులు వాళ్ళందరూ కూడా వాళ్ళు లైన్ కొంచెం మర్చిపోతే కూడా దేవుడు వెంటనే స్పందిస్తున్న విధానాలు మనం చూసినప్పుడు మన దేవుడు కాపరే. కానీ గాఢాంధకారంలో నడిచే ఆ తన గొర్రెల విషయంలో ఆయన దుడ్డు కర్ర, ఆయన దండం నిచ్చి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని చేతులకు అప్పగించుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తులుగా ఉన్న జీవితాలకే ఇలాంటి అనుభవాలు దేవుడు చక్కగా నేర్పించుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. వాళ్ళు దేవునికి అప్పగించుకున్నారు వాళ్ళు. మరి కాబట్టి వాళ్ళు దేవుడే జీవం, దేవుడే అన్నీ అన్నట్టు బ్రతికారు.
మరి బ్రతికారు కాబట్టి వాళ్ళకి దేవుడు ఎలాగా నేర్పించుకోవాలో, ఆ అనుభవాలు నేటి తరానికి ఎలా ఉపయోగపడాలో దేవుడు అలాగా వారిని వాడుకుంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, మరి మన దేవుడు ప్రేమ స్వరూపి, మరి దయగలిగినటువంటి వాడు, కృప కలిగినటువంటి వాడు. నీకు ఏ పరిస్థితులు నీ స్థలానికి వచ్చావో నిన్ను పోషించే దేవుడు, సంరక్షించే దేవుడు, నిన్ను సరిచేసే దేవుడు కూడా ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచెదవు. హల్లెలూయా. శత్రువులు ఎదుట భోజనం అని అంటే శత్రువులు ఎదుట జయము, శత్రువులు ఎదుట మరి దేవుని చిత్తం నెరవేర్చడానికి, శత్రువులు ఎదుట దేవుని చిత్తం నెరవేర్చే భాగ్యం, శత్రువులు ఎదుట దేవుని యొక్క మరి అపవాది ఎదుట దేవుని చిత్తం నెరవేర్చడానికి ఒక కృప. హల్లెలూయా. మరి శత్రువులు ఎదుట భోజనం అని అంటే మన శత్రువులు ఎదుట సంతోషం. భోజనం అనే మాటకి సంతోషం కూడా మనకు గుర్తు. మరి వివాహాది కార్యక్రమాలకి, శుభ కార్యక్రమాలకి భోజనాలు పెడతా ఉంటారు. దాని ఉద్దేశం సంతోషానికి గుర్తుగా. మరి దేవుడు జయానికి గుర్తుగా, సంతోషానికి గుర్తుగా, దేవుని చిత్త నెరవేర్పునకు గుర్తుగా ఆయన శత్రువుడు ఎదుట మన శత్రువుల ఆయన మనకు భోజనాన్ని సిద్ధపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. భోజనాన్ని సిద్ధపరిచే దేవుడై ఉన్నాడు. నూనెతో మన తల అంటే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, శత్రువు నుండి కాపాడడం కాదు, శత్రువు వైపుగా నువ్వు జరిగిపోతే నిన్ను దండించి సరిచేయడం మాత్రమే కాదు, ఆ శత్రువు పైన నీకు సంపూర్ణ జయమును, విజయాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా కాపరిగా ఉంటే అట్లాంటి గొప్ప కార్యాలు జరుగుతాయి. తర్వాత ఆయన నా తల నూనెతో అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు ఇన్ని చేసిన తర్వాత అభిషేకించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మరి నూనెతో తల అంటడం అంటే అభిషేకానికి గుర్తు, ప్రతిష్ఠించబడడానికి గుర్తు. మరి ఇక చెప్పాలనంటే ఈ ప్రతిష్ఠించబడిన ఆ యొక్క విధానం పొంగి పొర్లే అనుభవాల చేత నింపుతాడు. హల్లెలూయా. మన గిన్నె నిండి పొర్లి పొంగుతా ఉందంటున్నాడు. అభిషేకం ఎప్పుడైతే కలిగిందో ఆశీర్వాదము పొంగి పొర్లుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకము, అందుకే పరిశుద్ధాత్మ శక్తి ఎందుకు ప్రార్థన చేస్తాం? పరిశుద్ధాత్మ శక్తి ఒక వ్యక్తి నింపబడినప్పుడు ఆ వ్యక్తి జనములకు దీవెనకరంగా మార్చబడతాడు. హల్లెలూయా. దేవుని అభిషేకం చేత నింపబడిన వ్యక్తి, దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి, దేవుని చేత నియమించబడిన వ్యక్తి జనములకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చబడతాడు. అందుకే పొంగి పొర్లే ఆ యొక్క ఆశీర్వాదాల చేత నింపే దేవుడు అయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ వలన అనేకులు దీవించబడతారు, అనేకులు జీవనం చేస్తారు, అనేకులు నిన్ను బట్టి ఆశీర్వదించబడతారు. అలాంటి అనుభవాల చేత దేవుడు మరి యెహోవాను కాపరిగా చేసుకునే వారి జీవితాల్లో అనుగ్రహించే దేవుడు అయినాడు. హల్లెలూయా. నీకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండడమే కాదు, నువ్వు అనేకులకు పని కల్పించే వ్యక్తిగా. ఉదాహరణకి నీ క్రింద అనేకులు నీ ద్వారా జీవనం చేయొచ్చు, మరి నీ ద్వారా అనేకులు రక్షణలోకి రావచ్చు, నీ ద్వారా అనేకులు దేవుని ఆదరణ పొందొచ్చు, నీ ద్వారా అనేకులు దీవించబడుతూ దేవుని వెలుగును పొందుతూ దేవుని స్తుతించే కృపను దేవుడు అనుగ్రహం నీకు దయచేయచ్చు. హల్లెలూయా. మరి కాబట్టి ఏ స్థితిలో ఈ స్థలానికి వచ్చినా దేవుడు నిన్ను అలాగా నువ్వు ఆయన కాపరిగా పెట్టుకుంటే, ఆయన కాపరిగా స్వీకరిస్తే దేవుడి జీవితంలో యెహోవాని కాపరిగా ఉంటే దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తాడు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలే నా వెంట వస్తాయి. కృపయు క్షేమం, ఎంత గొప్పది, ఎంత గొప్ప ఆశీర్వాదం. కృప క్షేమం నిజంగా. మరి కృప ఏంటంటే అసలు భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా ఇప్పుడు మనము ఆయన కృప ద్వారాగానే పొందుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప ఉంటే ఎలాంటి వ్యతిరేక్తమైన పరిస్థితులైనా మనం అధిగమించే శక్తిని, ఆ యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందగలుగుతాం. అననుకూల పరిస్థితుల్లో కూడా ఆయన కృప దిగొచ్చేస్తుంది. హల్లెలూయా.
కాబట్టి వ్యతిరేక్తమైన పరిస్థితులు అన్నీ విరుద్ధంగా ఉన్నా కూడా ఆయన కృప మనకు తోడుగా ఉంటే మన అన్నింటినీ దాటగలుగుతాం. హల్లెలూయా. మరి ఆయన కృపయు మళ్ళీ క్షేమము కూడా నీ వెంట వస్తుంది అన్నట్టు. యెహోవా నీ కాపరిగా ఉంటే. హల్లెలూయా. మరి నా బ్రతుకు దినములను కృపాక్షములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. ఇవన్నీ జరిగాక నీకు రావాల్సినటువంటి ఆలోచన ఏంటి? నువ్వు ఎక్కడ తేలాలి? వచ్చి మళ్ళీ దేవుని మందిరంలో తేలాలి, లోకంలో తేలకూడదు. హల్లెలూయా. మరి కాబట్టి యెహోవా కాపరిగా గల జనులు ధన్యులు అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. యెహోవా దేవుడిగా గల జనులు ఏంటంట? ధన్యులు. కీర్తన 29:11 ఉంటుంది. మరి యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు, ధన్యులు. హల్లెలూయా. నీతిమంతులు, మరి దేవుని నీతిమంతుల యొక్క గుడారంలో రక్షణ సునాదం వినబడుతుందట. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు నీకు కాపరిగా దొరకాలి, దేవుడు నీకు మరి నాయకుడిగా దొరకాలి. అలా నువ్వు చేసుకున్నప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మరిచే దేవుడు. అదే ఎందుకంటే చాలా సందర్భాల్లో ఒక పొడిచి చంపేశారు. మరి ఎంత బాధాకరమైన సందర్భం అంటే, ఎంత ప్రొడక్షన్ అతను చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఆ విధంగా మరి చంపేయడం జరిగింది. అది ఎంతో కాల్ చేశారు. ఆ విధంగా మరి అంత భయంకరమైనటువంటి విధానంగా అయిపోయింది. ఇక్కడ ఎందుకు ఈ మాట నేను ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు నిన్ను కాపాడాలి, మనల్ని కాపాడాలి, సంరక్షించాలి. దేవుడు మనల్ని స్వస్థపరచాలి. దేవుడే ఆశ్చర్యకరంగా స్వస్థతని కలిగించాలి. ఎన్ని వ్యాధులు కదా, వ్యాధుల కొరకు డాక్టర్స్ని సంప్రదించి, విచిత్రం ఏంటంటే డబ్బులు ఖర్చు పెడతాం, రోగాలకి మందులు ఇస్తాడు డాక్టర్ గారు, కానీ స్వస్థత దేవుని ఆధీనం. హల్లెలూయా. మరి దాని బదులు అసలు చెప్పాలంటే ఇక అవన్నీ ఆ విషయాలన్నీ పక్కన పెట్టి ప్రభువా నీవు స్వస్థపరచని అంటాం బెటర్ అనిపిస్తుంది. ఆ డబ్బులు ఆ ఖర్చు పెట్టే విధానం ఆయన చూస్తే. ఎందుకనంటే దేవుని సన్నిధిలో అది ఏ వ్యాధైనా కానివ్వండి, దేవుడు స్వస్థపరచకపోతే మనకు స్వస్థత రాదు. అలాంటప్పుడు మరి మనము రకరకాలైనటువంటి ఆ యొక్క డాక్టర్స్ వైపు, వారు ఇచ్చే మందుల వైపు, ట్రీట్మెంట్స్ వైపు కాక స్వస్థపరిచే దేవుని వైపు దృష్టి పెట్టి, ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడు, విడిపించే దేవుడు, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతూ ఉంది. మనల్ని కాపాడే దేవుడు ఆయన. హల్లెలూయా. మనల్ని ఆయన రక్షించే దేవుడు, సంరక్షించే దేవుడు. విమానం 271 మంది ప్రయాణం చేసే విమానం అట. ఆ విమానం ఇంజిన్లో నుంచి బుల్లెట్లా వస్తున్నాయట. ఆ యొక్క అగ్నికణాలు మంటలతో విమానము యుద్ధ విమానం లాగా
మంటలతో చిక్కబడిపోయిందట. కానీ దేవుని మహాకృప ఏంటంటే పైలట్స్ దాన్ని కంట్రోల్ చేయగలిగారట. హల్లెలూయా. ఇటలీలో దాన్ని ల్యాండ్ చేసి మరి ఆశ్చర్యకరంగా ఆ 270 మందిని మరి కాపాడారట. హల్లెలూయా. కొన్నిసార్లు పరిస్థితి అట్లా ఉంటుంది. ఒక్కోసారి చిన్న త్రుట్టిలోనే క్రాష్ అయిపోతూ ఉంటాయి ఆ విమానాలు. 1500 అడుగుల పైన నడుస్తూ ఉందంట ఆ యొక్క విమానం, 2000 అడుగుల పైన. ఆ విధంగా మరి నడుస్తుండగా ఇంజిన్లో నుంచి వచ్చే ఆ యొక్క బుల్లెట్లు లాంటి ఆ యొక్క మంటలు దాదాపు విమానం అంతా వ్యాపించేట చుట్టుపక్కల బయటికి చూస్తే. మరి అది క్రాష్ అయిపోవాల్సి ఉండగా అవి ఆశ్చర్యకరంగా కంట్రోల్ అయ్యాడు. కొన్నిసార్లు ఆ విధంగా కంట్రోల్ అవుతూ ఉంటాయట సాధారణంగా, కొన్నిసార్లు కంట్రోల్ అవుతాయట. కానీ విమానం అంతా వ్యాపించి ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు మాత్రం ఇది క్రాష్ అవుతుందేమో అనుకున్నాడు. దేవుడు కాపుదల, మరి ప్రార్థన చేస్తున్న విధానాన్ని బట్టి మరి దేవుడు ప్రార్థనలు, క్రైస్తవుల దేవుని బిడ్డల ప్రార్థనలు బట్టి మరి దేవుడు ఆశ్చర్యకరంగా ఆ పరిస్థితిని దాటి యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల కావలి కాయవారు వేలుకొని వ్యర్థమే. చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తిరిచుండట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. అటు దేవుని బిడ్డలుగా కీర్తన 127లో ఈ మాటలు ఉన్నాయి. దేవుని బిడ్డలుగా ఈ రాత్రికాల సమయంలో ఆయన బిడ్డగా ఉన్నావు, ఆయన కాపాడాలి, సంరక్షించాలి, ఆయన కాపరిగా నువ్వు నిలబెట్టుకోవాలనే ఆలోచన కలిగి ఉండాలి. మనుషుల మీద, మన జ్ఞానం మీద, మనకున్న సామర్థ్యాల మీద ఒకవేళ నమ్ముకుంటే నేను వెళ్తేనే అవుతుంది, నేను చేస్తేనే అవుతుంది, నేను మాట్లాడితేనే అవుతుంది అనేది కాదు. ఇవన్నీ కూడా కేవలం మన మానవ ప్రయత్నాలు. కానీ వాటిని సమకూర్పు చేసి దాంట్లో జీవించేవాడు దేవుడు. హల్లెలూయా. మరి స్వస్థపరిచేవాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆ దేవుడి మీద మనం దృష్టి పెట్టి ఆయన నువ్వు కాపరిగా నిలుపుకోగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది మాటలతో దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని తాకి స్వస్థపరచండి తండ్రి. ప్రభు, ఎవరైతే వారి జీవితాల్లో ప్రభా వారి జ్ఞానం మీద, వారి యొక్క ఆలోచనల మీద, వారికి ఉన్న సామర్థ్యాల మీద ఆధారపడుతున్నారో ఈ రాత్రికాల సమయంలో ఈ వర్తమానం ద్వారా వారి జీవితాలు మార్చబడడానికి సాయం దయచేయండి. నిన్ను నాయకుడిగా, అధ్యక్షుడిగా, కాపరిగా కలిగి ఉండి వారికి ఉండే ప్రతి పరిస్థితి పైన గెలవగలటకు సహాయం దయచేయండి. ప్రభా, దావీదు నిన్ను కాపరిగా చేసుకుని సమృద్ధిని పొందానని, సరిచేయబడ్డానని, ప్రభా నీ సన్నిధిలో గొప్ప అభిషేకం చేత నింపబడ్డానని, ప్రభా నైనా తండ్రి శత్రువుల పైన జయం పొందానని, కృపాక్షేమాలతో నింపబడ్డానని, నీ మందిరంలో స్థానం పొందానని మంచి వర్తమానంతో కూడిన కాపరి కీర్తనని రాత్రికాల సమయంలో మాకు జ్ఞాపకం చేస్తూ తండ్రి అయినా నీవు గొర్రెలకు మంచి కాపరిని చెప్తూ నీ వ్యక్తిత్వాన్ని కూడా ధ్యానించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని తాకండి, బలపరచండి. నీ మనసును గుర్తెరిగి నేను సమీపించి నేను నాయకుడిగా, అధ్యక్షుడిగా, కాపరిగా కలిగి ఉండి నీ తోడు కోరుకుని దీనత్వంతో, తగ్గింపుతో నీ పైన ఆధారపడుతూ తండ్రి నీ పైన ఆనుకుని వారి యొక్క ఆత్మీయ జీవితాలను, ఇహపరమైన జీవితాలను నడిపించుకుని నీవిచ్చే ఉన్నతమైన ఆశీర్వాదాలని స్వతంత్రించుకునే వారిగా ఒక్కొక్కరిని బలపరిచి, స్థిరపరిచి, ఆశీర్వదించి, దీవించి వర్ధల చేయమని ఈ ప్రార్థన సన్ని చేర్చుకుని నీ వాక్యం ద్వారా ఒక్కొక్కరితో మాట్లాడి ఈ రాత్రికాల ప్రాణాత్మ శరీరాల్లో స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్కుని పంపి స్వస్థపరిచే దేవుడు ఈ వాక్యం ద్వారా ఒక్కొక్కరి ప్రాణాత్మ శరీరాలను ఇప్పుడే స్వస్థపరుస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు, విడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు, బలపరుస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని తాకి బలపరిచి ఆత్మాభిషేకంగా ముద్రించి నీ సాక్షులుగా నిలబెట్టుకోమని, నీ కృపాకాముదల తోడుగా ఉంచమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి.
ఆమేన్. ఓ పల్లవి చరణం పాడుతుండగా పాలకు సమర్పించబడతాయి.